ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం ఇప్పుడు మీరు అంటున్నారు ఇవి తీసుకోకూడదు. డయేరియా వస్తే ఇంకా ప్రమాదం అని. ఒకవేళ డయేరియా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. సో ఫస్ట్ లూజ్ మోషన్స్ ఉంటే ఏంటంటే మన బాడీలో నీరు, లవణాలు కోల్పోతాం. ఆటిని మనం సరైన మోతాదులో నింపాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్లే ఇవ్వాలి. ఇక్కడ రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అలా రాసి ఉంటుంది. మన దేశంలో ఏంటంటే 4.4 గ్రామ్ ప్యాకెట్లు దొరుకుతాయి, 20.5 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి. 4.4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపేసి పెట్టుకోండి. 20.5 గ్రాములు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపేసి పెట్టుకోండి. ఓకే, 24 గంటల వరకు అట్టి పెట్టుకోవచ్చు మీరు. మేడం ఇందులో సాషే ఉంది, టెట్రా ప్యాక్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది బెటర్ అంటారు? చెప్తాను. సో ఫస్ట్ ఇది కలిపేసి పెట్టుకుంది మీరు 24 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. అండ్ బేబీకి లూజ్ మోషన్ అంటే చంటి పిల్లలకి లూజ్ మోషన్ అయితే బాగా ఎక్కువ అవుతుంటే 50 నుంచి 100 ml పట్టించండి. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే 100 ml నుంచి 200 ml పట్టించండి. బాగా పెద్దవాళ్ళు అయితే ఎంత తాగితే అంత పట్టించండి. అండ్ లూజ్ మోషన్ అయినప్పుడల్లా అండ్ మీరు 24 గంటల కంటే ఇది వాడకూడదు, ఆ తర్వాత పాడేయాలి. బిడ్డ కనుక సరిగ్గా ఇవి తాగట్లేదు, చికాగ్గా ఉన్నాడు, మత్తుగా ఉన్నాడు, యూరిన్ వెళ్ళట్లేదు అంటే మటుకు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తర్వాత మెడికల్ షాపులకి వెళ్ళి మీరు డయేరియా ఆపటానికి మందులు మటుకు ప్లీజ్ ఇవ్వద్దు. ఇలాంటి మందులు మెడికల్ షాప్కి వెళ్ళి ఇదిగో సైక్లోపామ్ అని రాసి ఉంటుంది. ఈ కోలి కాదు, డయేరియా ఉన్నప్పుడు డయేరియాని ఆపే మందులు లాంటివి అన్నమాట. ఇలా కోలిమెక్స్లు అని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే స్టమక్ ఇలా గట్టిగా బిగుసుకున్నప్పుడు రిలాక్స్ చేసే మందులు ఉన్నాయి ఇందులో. సో ఇవి వెళ్ళి ఇచ్చేస్తారు. ఓకే, ఇవ్వటం కూడా మనకి మంచిది కాదన్నమాట. ఓకే, సరేనా? ఓకే, తర్వాత మీరు అడిగారు చూసారా, టెట్రా ప్యాక్స్ బెటరా, శాషేస్ బెటరా? కరెక్ట్గా కలుపుకుంటే శాషేసే బెటర్, ఫ్లేవర్ లేని. బిడ్డ తాగట్లేదు అంటే అప్పుడు కొంచెం ఫ్లేవర్ మేబీ అలౌడ్. ఇంకా అది అవ్వకపోతేనే ఈ టెట్రా ప్యాక్స్. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే WHO రికమెండెడ్ అని ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, WHO రికమెండెడ్. ఓకే, WHO రికమెండెడ్, WHO రికమెండెడ్ ఫార్ములా. ఓకే, ఇవి రాసుంటేనే తీసుకోవచ్చు. బట్ ఇది నాట్ ప్రిఫర్డ్, శాషేసే ఎక్కువ ప్రిఫరబుల్ మనకి కరెక్ట్గా కలుపుకుంటే. ఓకే, ఈ మధ్య నేను ప్రోలైట్ ఈ కంపెనీ వాళ్ళకి లెటర్ రాశాను. లెటర్ కాదు, వాళ్ళ ద్వారా మెసేజ్ పంపాను. మీరు ఇందులో ఏమన్నా స్వీట్ చేయటానికి ఏం వాడుతున్నారు అని. వాళ్ళు ఇప్పటి వరకు నాకు రిప్లై ఇవ్వాల. ఓకే, సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమైనా వాడుతున్నారా లేదా నాకు తెలీదు. సో అందుకనే నేను టెట్రా ప్యాక్స్ మీకు తప్పనిసరి అయితే తప్ప అవాయిడ్ చేసుకోండి. శాషేసే ప్రిఫర్ చేయండి. ఓకే, చీప్ అండ్ బెస్ట్ మీకు.